రండి బావగారు. ఏంట్రా తాతయ్య చేతిలో బ్యాగ్ చూడగానే పార్టీ మార్చేసావా? చూడమ్మా, మీ నాన్నగారు పరాయి వాళ్ళ పెళ్లికి వచ్చినట్టు కరెక్ట్ గా ముహూర్తం టైంకి వచ్చారు. ఫ్యాక్టరీలో అన్ని ప్రాబ్లమ్స్. మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఏనా? రండి రండి కూర్చుందాం. అమ్మా ప్రియా, బాగున్నావా? మీరు కూడా లేట్ గా వస్తే అలాగే. నీ పెళ్లికైతే ముందు వస్తాను. వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవును, బాగున్నారా? ఆహా, బంగారు బాతుల్లా ఉన్నారు. ఇక గుడ్లు పెట్టడమే ఆలస్యం. మీరంతా టిఫిన్ చేశారా? ఏ తినకపోతే తినిపిస్తారా? మగ పెళ్లి వారికి మర్యాదలు చేయడం మా డ్యూటీ. మీకు ఎలా కావాలంటే అలాగే చేస్తాం. రండి పదరా. పదా. ఏ ఆయన ఎవరే? ఆయన పేరు ప్రదీప్. ఆయనే నా కాబోయే వదినకి అన్నగారు. ఈ టర్నింగ్లన్నీ ఎందుకులే, మీ భావం చెప్పొచ్చుగా. ఏ ఏంటంత సైలెంట్ గా కూర్చున్నారు? ఏమైందే? ఎనీ ప్రాబ్లం? ఒక్కటే ప్రాబ్లం. పెళ్ళంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నాను గానీ ఇలా ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉంటుంది అనుకోలేదే. బోర్గా ఉంది. బోర్గా ఉందా? దట్స్ యువర్ ప్రాబ్లం. యు వాంట్ ఎంటర్టైన్మెంట్? కమ్ ఆన్, లెట్స్ గో. ఎరా ఎంతవరకు వచ్చింది? మేము వెళ్ళడానికి నువ్వే ఛార్జ్ ఇవ్వాలరా. ఏ మిస్టర్, ఏంటి సిస్టర్, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? ఏం కావాలో చెప్పండి. పానకం తీసుకురా. ఓకే. హలో, షుగర్ లెస్. నోట్ దిస్ పాయింట్. షుగర్ లేకుండానా? అలాగే కిళ్ళి తీసుకురా, తమలపాకులు లేకుండా. కమలపాకు లేకుండానా? దీనికి ఇంత షాక్ అయితే ఎలా? మరి ఈ లిస్ట్ అంతా ఎలా తీసుకొస్తావు? ఈ లిస్ట్ అంతానా? ఊరి నాయనో. దీనికే ఇంత కంగారు పడతావేంట్రా? వెళ్ళి లిస్ట్ రాసినంత టైం పట్టదు వెళ్ళి తీసుకురావడానికి. కమలపాకు లేకుండా కిడ్నీ ఎలా వస్తుందిరా? వెరీ సింపుల్ రా. బ్రెయిన్ లేకుండా వీళ్ళకి బాడీలు ఉన్నప్పుడు తమలపాకులు లేకుండా కిళ్ళీలు ఉండవా? ఫ్రెండ్స్ లేవా? అమ్మా ప్రియా, మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భక్తాని భవనే నువ్వు ఉండాల్సింది ఇలా ఒంటరిగా కాదు, నా పక్కన. హాయ్ ఫన్నీ. ఫన్నీయా? ఇంత డీసెంట్ ఫేస్ ని పట్టుకుని ఫన్నీయా? ఫన్నీతో ఆపాను, సరిపెట్టుకో. సరిపెట్టుకోవాలా? దిస్ ఇస్ టూ మచ్. ఎందుకో నోయ్, నిన్ను చూడాలని దుర్బుద్ధి పుట్టింది. దుర్బుద్ధి? ఎస్. 10 నిమిషాల్లో ఏరిస్ గ్యాలరీకి వచ్చాయి. 10 నిమిషాలు రావడం ఇంపాసిబుల్. 5 minutes లో అక్కడ ఉంటాను. హాయ్. హాయ్ ప్రదీప్, ఆ గిఫ్ట్ చూడు. బాగుంది కదా? చాలా బాగుంది. కావాలా? అయితే కొనేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, ఆ గిఫ్ట్ ఎంత? 29,999 సార్. ఇట్స్ మేడ్ ఆఫ్ గోల్డ్. కానీ అది అమ్మటానికి కాదు. ఏ? మిలీనియం బెస్ట్ ఫ్లవర్స్ కాంటెస్ట్ కింద గిఫ్ట్ గా ఇస్తున్నాం సార్. మా షాప్ లో మీరు 300 విలువ గల ఆర్టికల్ ఏదైనా కొంటే దానితో పాటు ఒక కూపన్ ఇస్తాం. ఆ కూపన్ మీద మీ లవర్ కు బెస్ట్ క్యాప్షన్ రాస్తే దాన్ని మేము లక్కీ టిప్ తీస్తాం. అందులో మీరు విన్ అవుతే మీ లవర్ కి ఈ గిఫ్ట్ ని ప్రెజెంట్ గా పంపిస్తాం. ఇంకా ఎన్ని కూపన్స్ ఉన్నాయండి? 40,000 విలువ చేసే కూపన్స్ ఉన్నాయి సార్. 40,000. ప్రదీప్, డోంట్ వరీ. నా మీద ప్రేమతో అన్ని కొనాలనుకున్నావు. అన్ని కొనక్కర్లేదు. నమ్మకంతో ఒకటి కొన్నా చాలు, అదే గెలిపిస్తుంది. తప్పకుండా మనమే గెలుస్తాం. నా దృష్టిలో ప్రేమంటే నమ్మకం. ఆ నమ్మకం నాకుంది. ఐ లవ్ యు ప్రియా. మీ టూ. ఏమన్నా కొని కూపన్ ఫిల్ చేద్దాం పద. ఓకే, కమ్ ఆన్. వాళ్ళందరినీ మా నాన్నగారు భోజనానికి రమ్మని పిలిచారు. రండి వెళ్దాం. లేదమ్మా, అల్లుడు గారితో చిన్న పని ఉంది. అమ్మా, నువ్వు వెళ్ళి అల్లుడు గారిని పిలుచురా. అలాగే నాన్న.
ప్రియా రెడీయా? రెడీ, త్వరగా రా. వచ్చేస్తున్నా. వస్తాను బాబాయ్. మంచిదమ్మా. నాన్న ప్రియని నాకు ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ నాన్నతో ఇప్పుడు మాట్లాడతావు? లేచిందే లేడికి పరుగని వాళ్ళంతా అక్కడికి భోజనానికి వెళ్తున్నారుగా. రాని అందరి సమక్షంలో రేపేళ్ళుండో మాట్లాడదాం. కానీ ఓకే, ఇంకా మెదగలేదురా, మెత్తగా రుబ్బాల. ఇది చాలా దారుణం అంకుల్. ఫస్ట్ టైం మీ అల్లుడు ఇంటికి వస్తున్నాడని పిండి నాతో రూపిస్తారా? త్వరగా రుబ్బు, మళ్ళీ పచ్చడి కూడా నూరాలా. ఆ? పచ్చడి కూడా నేనే నూరాలా? ఎందుకు వచ్చిన శ్రమ అంకుల్? ఏ 5 స్టార్ హోటల్ ఆర్డర్ ఇస్తే సరిపోయేదిగా. కొత్త అల్లుడి చేత హోటల్ భోజనం తినిపిస్తావా? ఇదేనా మర్యాద? అబ్బా, టడా టడాయ్. చూడండి హల్వా. వెరీ గుడ్. అదిగో సంగీతం వచ్చినట్టుంది. పుట్టింటికి రావాలని మీ వదిన ఎంత గొడవ తెలుసా? రండి అమ్మా, రండి. అబ్బా. రా బావా, ఏమిటి ఏదో భోజన హోటల్ పెట్టినట్టున్నారు? మీరు వస్తున్నారని మేమే రెడీ చేసాం బావా. ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్ కోసం ఫస్ట్ ఐటమ్ నేను చేసిన స్పెషల్ హల్వా. రైట్, ప్లేట్లు ఇవ్వు. అలాగే. తీసుకోండి. చాలా కష్టపడి చేశాను బావా, కొంచెం టేస్ట్ చేస్తుడు, దెబ్బకు పడిపోతావు. మీరు తినరా? మేం పడిపోతే వంట ఎవరు చేస్తారు? అబ్బా. మ్మ్. వద్దులే బావా, నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. పోనీ నువ్వు తిను. ప్లీజ్, నేను తర్వాత తింటాను. ఏమిటి అందరూ భయపడుతున్నారు? ఏం పర్వాలేదు, అపోలో హాస్పిటల్ దగ్గరే ఉంది, ధైర్యంగా తినండి. వాడు అలాగే అంటాడు, నువ్వు తిను బావా. వద్దు ప్లీజ్, నన్ను బలవంత పెట్టదు. ఏంటన్నయ్య, వాళ్ళ అన్న చెల్లెలని ఎందుకు బ్రతిమాడుతున్నావు? నేను తింటాను. వెరీ గుడ్, మనం చేసిన హల్వా మనమే తినాలి, నువ్వు తినమ్మా. ఆ, ఎవరు చేసిన పాపం వారే అనుభవించడం చాలా మంచిది. ఏమా టేస్ట్ ఎలా ఉంది? కొంచెం ఉప్పు ఎక్కువైందన్నయ్య. హల్వాలో ఉప్పా? క్షమించండి సార్, ఇడ్లీ చేయాలని రవ్వ కలిపాడు, రవ్వ ఎక్కువైంది కదా అని నీళ్లు కలిపాడు, దాంతో కంగారు పడిపోయి ఉప్పు వేశాడు. ఎలాగో ఉప్పు వేశాడు కదా అని చెప్పేసి కొంచెం షుగర్ వేశాడు, ఎలాగూ షుగర్ వేశాడు కదా అని చెప్పి నెయ్యి వేశాడు, దాంతో అది కాస్త హల్వా అయి కూర్చుంది. ఏయ్, నువ్వు ఆపరా. నాన్న, చేకేమైంది? అబ్బే ఏం కాలేదమ్మా. ఆ స్టోరీ కూడా నేనే చెప్తాను. అన్నం పొంగింది, గరిటె కోసం వెతికాడు, అది కనపడలేదు, కంగారు పడి చేయి పెట్టి తిప్పాడు, దాంతో చెయ్యి కాలింది కానీ పూర్తిగా పోలేదు. ఒరేయ్ నిన్ను. ఆగండి, ఎందుకు నవ్వుతారు? మీకంత తమాషాగా ఉందా? ఏంటమ్మా ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు నాకేమైందని? ఇంకా ఏం కావాలి? వెనక ముందు ఆలోచించకుండా నాకు పెళ్లి చేసి పంపారు. మిమ్మల్ని కష్టాల్లో వదిలేసి నా సంతోషం కోసం నేను వెళ్ళిపోయాను. ఆ మాట వాడితో చెప్పు. ఏంటన్నయ్య, వెంటనే నువ్వు పెళ్లి చేసుకుంటావా? నన్ను కూడా కాపురానికి వెళ్లకుండా ఇక్కడే ఉండి మీకు వంట చేసి పెట్టమంటావా? అయ్యి బాబోయ్, మీ పెళ్లి మాట అటుంచి నా కాపురానికి డేంజర్ వచ్చేటట్టుంది. ముందు పెళ్లికి ఒప్పుకోవయ్యా బాబు. పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి దొరకాలి కదా. ఎందుకు దొరకదు? నువ్వు సరే అంటే ఈ క్షణం నుంచి అమ్మాయిని వెతుకుతాం. ఏం ప్రియా? 100% కరెక్ట్. మొత్తం చెప్పినా నీ పెదాలు నిజం చెప్తున్నాయి. భలే తీయగా ఉంది. హల్వా కాదు అది. ఈ సరసాలకేం తక్కువ లేదు. ఏయ్, నువ్వు ఇలాగే సరదాగా టైంపాస్ చేయి. నాకు బావుకి పెళ్లి చేయమని మావే అడగబోతున్నాడు. అడగని. మా నాన్న మాటిచ్చారంటే ఏమవుతుందో తెలుసా? మీ బావతో నీ పెళ్ళవుతుంది. ప్రియా, నేను ఊరికే జోక్ చేసినంతే. నువ్వు జోక్గా కూడా ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్రియా, చిన్నపిల్లల ఏమిటి కన్నీళ్ళు? రేపే మా నాన్నగారితో చెప్పి మీ నాన్నగారితో మాట్లాడమంటాను, సరేనా? ఇంతకీ అమ్మాయి ఎవరా? అది ప్రియా. ప్రియా మంచి అమ్మాయి. కొంపదీసి నీ ప్రేమ విషయం అమ్మాయితో నేను చెప్పాలా? ప్రియకి తెలుసు ఆ. వాళ్ళ నాన్నతో. ఓహో, వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలా? కానీ ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది. ఎందుకు ఫీల్ అవుతాడు? అందరం చదువు మంచితనం అనుకున్నాడు, అల్లుడుగా వస్తుంటే డిఫరెంట్ ఒప్పుకుంటాడు. రేపే వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను. నాన్న, నువ్వు నాన్నవి కాదు, అదేంటి అంత మాట్లాడేసావు? మంచి ఫ్రెండ్వి కూడా.
డాడీ డాడీ ఆ, త్వరగా రా డాడీ. వస్తున్నారా? ఎంతసేపు డాడీ, అసలే టైం అవుతుంటే. తొందరలో అండర్ తిరగబడిందిరా. ఇప్పుడు నీ అండర్వేర్ బోర్లా పడిందో తిరగబడిందో ఎవరైనా బ్యాటరీ లైట్ వేసి చూస్తారా? సరే. త్వరగా పద. వాళ్ళ డాడీతో అది ఇది మాట్లాడకుండా సరిగ్గా మాట్లాడు, అర్థమైందా? వదినా. ఏ, ప్రియా, ఏంటిది? డాడీ నువ్వు ఇంత స్లోగా డ్రైవ్ చేస్తే రేపు పొద్దున కానీ మనం వెళ్ళి చేరం. కొంచెం స్పీడ్ గా డ్రైవ్ చేస్తే నీ సమయం పోతుందా? ఈ టైంలో ఫ్లైట్లు వెళ్ళినా నీకు స్లోగానే ఉంటుంది. ఆలస్యం చేయకుండా ముహూర్తాలు పెట్టించాయి. హాయ్, నాకు నిజం తెలిసింది. ఏంటి? నువ్వు చెప్తావని నేను చెప్తానని నువ్వు. ఇంతకాలం ఇలా ఉండిపోబట్టే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా నేను ఆగలేను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏ, వదినా. అనిల్! ఏం చేస్తున్నావు? What the hell are you doing? Kill you! ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ కొడుకు అసలు నాగరికత లేకుండా ప్రవర్తించాడు. నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు. ముందు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగింది? నన్న విడు, వదులు నాన్న. ఏమైంది? నన్న విడు. ప్రియ చేయి పట్టుకొని తప్పుగా ప్రవర్తించాడు నాన్న. ఏదో చిన్న వయస్సు, వరసైన అమ్మాయి అని అలా చేయి పట్టుకున్నాడు. ప్రియనిష్టపడుతున్నట్టు మనతో చెబితే మనమే మాట్లాడి పెళ్లి చేసేవాళ్ళంగా. దీన్ని ఇంత పెద్ద చేయటం దేనికి? జరగరాందే జరిగింది, వదిలేయండి. మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం. మరోసారి సంబంధం కలుపుకుందాం. ముందిక్కడి నుంచి బయలుదేరండి. సూర్యం, నానా, వీళ్ళని పంపించే. నేను సంబంధం విషయం మాట్లాడుతుంటే దాని గురించి ఇప్పుడు మాట్లాడొద్దు. మీ ఇంటికి మా అమ్మాయినిచ్చానని తండ్రి కొడుకులిద్దరూ కలిసి మరీ అవమానిస్తున్నారు. మీ మనసులో ఏముందో చెప్పండి. మేము మీకు దేంట్లో సరితోగం? మా అబ్బాయి దేంట్లో తక్కువ? వాడు ఎంబీఏ చేశాడు, నా ఫ్యాక్టరీకి జీఎం గా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి మీ అమ్మాయిని చేసుకోవడానికి? అంతకన్నా ఎక్కువ చదువు ఆస్తులు ఉన్నా నా కూతుర్ని మీకివ్వను. మీరు నిజంగా పెద్ద మనిషి అయితే కారణం ఏమిటో చెప్పండి.